తలంబరాల గురించి వడ్లను పోటీతోటి వలవడానికి పంపించారు. నాకు కూడా ఒక చిన్న ప్యాకెట్ దొరికింది. ఇది ఒక్కొక్కరు ఒకటైనా చేయొచ్చు, కానీ ఇది ఒకటే దొరికింది. సాయంత్రం మళ్ళీ నేను కూడా మా ఫ్రెండ్స్ తోటి అందరం సమిష్టిగా కూర్చొని తీద్దామనుకున్నాను. ముందు మట్టుకు ఈరోజు ఇప్పుడే తీయడానికి నేను కొన్ని ప్రారంభిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నేను ఇక్కడ ఉన్నది కోటి తలంబరాల దీక్ష. వడ్లను ఒలువుము శ్రీరాముని దీక్షలో పాల్గొను. ఒక్కొక్క వడ్ల ఒలుపు శ్రీరాముని గుండె తలుపు. శ్రీరాముని హృదయాన్ని తట్టండి, కరుణాకటాక్షాలకు పాత్రులు కండి. నీవు లేకున్నా సీతారాముల కళ్యాణములో తలంబరాలు ఉంటే చాలు, నీ సేవే బహుపుణ్యం అంటూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముని యొక్క తలంబరాల వడ్లను ఒలవడంలో పాల్గొనాలని అందరినీ ఆదేశిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి. ఇప్పుడు నేను ప్యాకెట్ను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఒకటి మనకి నియమం ఉంది, ఏంటంటే మనం ఇలా వడ్లను తీసుకొని ఒక దాంట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా గోటితో ఇలా అనాలి. గోరుతోటే మనం ఇలా ఒలవాలి ఫ్రెండ్స్. ఒలిసిన తర్వాత ఒకవేళ మధ్యలో విరిగినట్టయితే దానిని కౌంట్ చేయకుండా గోటితోటే ఒలుసుకుంటా. చూడండి, ఇదిగో ఇలా వచ్చింది. ఇలా దీన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాం. ఈ విధంగా మనము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వలసినట్టయితే మనకు స్వామివారి యొక్క హృదయంలో స్థానము లభిస్తుంది అనుకుంటూ ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా పోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 రోజులు కొలిసాను. చాలా టైం తీసుకుంటుంది ఓపికగా. అంటే మనము తిన్న తర్వాత కూడా ఒలవచ్చు, తినకుండానే ఒలవాలా అంటే ఏమీ లేదు. మనస్సు ముఖ్యము కాబట్టి జాగ్రత్తగా ఒలవాలి. ఒకవేళ మనం ఒలిసేటప్పుడు ఇది కట్ అయిపోయింది అనుకోండి, దాన్ని మట్టుకు కౌంట్ చేయొద్దు. మళ్ళీ మనం ఏం చేయాలంటే దేవస్థానం వారికి ఈ ఇచ్చినటువంటి ఈ వడ్లను ఒలిసేటప్పుడు ఒకవేళ బియ్యం గింజలు నూకల్లాగా మారినట్టయితే ఈ పొట్టును నూకలను అన్నింటిని కూడా వేరే దాంట్లో రెండింటిని ఒక దగ్గర జతపరిచి ఈ విధంగా మనం తీస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సమిష్టిగా చేస్తే భక్తి ఎక్కువగా ఉంటుంది, మనకు దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 10 మందికి మన భక్తిని పంచాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఒంటరిగా చేయకుండా సమిష్టిగా చేయడానికి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం నేను మా ఫ్రెండ్స్ తోటి ఇదిగో ఇలా వచ్చాయి చూడండి, ఇలా చేస్తున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. ఇవి కట్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ వేసేస్తున్నాను పక్కన. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ దశరథ నందన శ్రీరామ సీతావల్లభ శ్రీరామ. నీ దయలుంటే మాకు తలుగు భయాలు, నీ దయలున్నా కలుగు భయాలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.